నా పేరు దుర్గా. నా భర్త ఫారెస్ట్ ఆఫీసర్. ఆయన ఉద్యోగరీత్యా మేము రుద్రకొండ అనే గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆ ఊరు మా జీవితాల్లో ఇలాంటి చీకటిని నింపుతుందని నేను ఊహించలేదు. రుద్రకొండ అనే గ్రామం రుద్రకొండ అనే గ్రామం. ఆ పేరు వినగానే గుండెల్లో ఏదో భయం. మేముంటున్నది ఒక పాత బంగ్లా. పగలు ప్రశాంతంగానే అనిపించినా రాత్రి అయ్యిందంటే చాలు అక్కడ ఏదో తెలియని దుష్టశక్తి. ఆ భయంతో నేను వణికిపోయేదాన్ని. నా భర్తకు ఎన్నిసార్లు చెప్పినా ఆయన అది నా భ్రమ అని కొట్టిపారేసేవాడు. కానీ ఒకరోజు ఒక నల్లటి నీడ నన్ను వెంటాడింది. ప్రాణభయంతో నేను గట్టిగా అరిచాను. సరిగ్గా అదే సమయంలో పక్క గది నుండి గుండెలు పగిలేలా ఒక రోదన వినిపించింది. అప్పుడే మాకు అర్థమయ్యింది, ఆ ఇంట్లో మేము మాత్రమే లేము, మాతో పాటు ఇంకోటేదో ఉంది అని. భయంతో వణికిపోతూనే ఈ విషయాన్ని విదేశాల్లో ఉన్న నా కొడుకుకు ఫోన్ చేసి చెప్పాను. వాడు కంగారుగా వెంటనే ఇండియాకు బయలుదేరాడు. కానీ ఆ రాత్రి నాకు ఒక పీడకల వచ్చింది. అది కలనా లేక నిజమా అన్నంత భయంకరంగా ఉంది. నేను చేసిన ఒకే ఒక్క తప్పు అక్కడ జరుగుతున్న విషయాలు నా కొడుకుకు చెప్పడం. నా కొడుకు ఇంటికి వచ్చాడు. వాడు రాగానే నా భయం పోతుంది అని అనుకున్నాను. కానీ అసలు భయం అక్కడే మొదలైంది.